పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి ప్రేక్షకులందరకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈనాడు మేము మాకొక న్యాయము ఇతరులకు ఒక న్యాయము అన్నట్లుగా మా జీవితంలో స్వార్థపూరిత ప్రవర్తనతో మీకు కోపాన్ని తెప్పిస్తున్నాము. మమ్మల్ని క్షమించండి. ఓ దేవా, మీ నుంచి క్షమను పొందినటువంటి మేము, మీ నుంచి ప్రేమను పొందినటువంటి మేము, మీ నుంచి వరప్రసాదాలను పొందినటువంటి మేము ఆ క్షమనే ఇతరులకు కూడా దయచేసేటట్లుగా, ఆ ప్రేమనే ఇతరులతో పంచుకునేటట్లుగా, ఆ వరప్రసాదాన్ని ఇతరులతో మేము పంచుకునేటట్లుగా మీరు మాకు ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈనాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల సభ్యులను అందరినీ కూడా, బంధుమిత్రులు శ్రేయోభిలాషుల్ని దీవించండి. అతి శక్తివంతమైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, న్యాయం లేకపోతే నియమం అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండాలి. నాకొక న్యాయం నీకొక న్యాయం ఉండకూడదు. ముఖ్యంగా సంఘంలో పరపతి పలుకుబడి పెరిగిన వాళ్ళు, వాళ్ళకొక న్యాయం, పేదలు దిక్కుముక్కు లేని వారికి ఇంకొక న్యాయం ఉండకూడదు. కానీ మన సమాజంలో దీనికి వ్యతిరేకంగానే విషయాలు జరుగుతున్నాయి అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఒకే సంఘంలో జీవిస్తున్నటువంటి నరుల మధ్య ఈ వ్యత్యాసం ఎలా, ఈ శీల వ్యత్యాసము ఎందుకు ఉంటుంది అని మనం కొంతమంది దృష్టాంతాల ద్వారా పరిశీలించుకుందాం. ఇలా వారి దృష్టాంతాలను పరిశీలించుకోవడం ద్వారా మన జీవితంలోని లోటుపాట్లను మనం సవరించుకోగలిగేటటువంటి ఒక అద్భుత ఆత్మీయ అవకాశము మనకి లభిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. దైవశక్తిలో, దైవ విశ్వాసములో, దైవ క్షమలో పెరుగుదాం. ముందుగా మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 32 నుండి 33 వరకు చూసుకుంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 32 నుండి 33 వరకు చూసుకుంటే, క్షమింపనల్లోని సేవకుడి కథ మనకు తెలుస్తుంది. క్రీస్తు ప్రభువు చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక సేవకుడు తన యజమానికి లక్షల రూపాయల్లో బాకీ ఉన్నాడు. ఆ బాకీ చెల్లించే సమయంలో ఆ సేవకుడు ఏడుస్తూ వాపోయాడు, కుయ్యో ముర్రో అన్నాడు, గడువు అడిగాడు. కొంత గడువిస్తే తను మొత్తం చెల్లిస్తానని వేడుకొన్నాడు. ఆ వేడుకోలు, అతని రోదన అది గమనించి బాధపడి ఆ యజమాని ఏం చేశాడంటే, చాలా పెద్ద హృదయంతో, చాలా పెద్ద మనసుతో లక్షల రూకల బాకీ ఉన్న ఆ సేవకుడిని క్షమించాడు. పూర్తిగా అతని బాకీని మాఫీ చేశాడు. గొప్ప క్షమను ఆయనకు ప్రసాదించాడు. ఎంత గొప్ప విషయం, ఎంత సంతోషకరమైన విషయం. ఆ సేవకుడు ఏం చేశాడంటే ఉల్లసించాడు, సంతోషించాడు, ఆనందించాడు. ఆ ఆనందం, ఆ క్షమ యొక్క ఆనందం తాలూకు సుగంధం ఎంతసేపు నిలవలేదు. అతనిలో స్వార్థం ప్రవేశించింది. ఒక గొప్ప బరువు తొలగిపోయిందనుకునే సంతోషంతో, స్వార్థంతో ఆయన ఏం చేశాడంటే
కేవలం కొన్ని రూకలు తనకు బాకీ ఉన్న తన తోటి సేవకుడిని పట్టుకున్నాడు. పట్టుకొని పీక మీద కూర్చున్నాడు. కుతుక మీద కూర్చొని, నా బాకీ నాకు చెల్లించు, లేకపోతే నిన్ను కారాగారంలో వేస్తాను అని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఆ పాపం ఆ తోటి సేవకుడు కూడా ఆ మొదటి సేవకుడు తన యజమానుడితో ఎలా ప్రాధేయపడ్డాడో అదేవిధంగా దీనంగా ప్రాధేయపడ్డాడు. కొంత గడువు అడిగాడు. కొంత సమయం ఇస్తే అన్ని రూకలు బాకీ కూడా తీరుస్తాను అని విన్నవించుకున్నాడు. కానీ ఈ మొదటి సేవకుడు తన యజమానుడు చూపించిన క్షమకు అందులో కొంత పాలు కూడా చూపించకుండా ఏం చేశాడంటే దానికి ఒప్పుకోలేదు. స్వార్థ పీడితుడయ్యాడు. స్వార్థ బుద్ధితో ఏం చేశాడంటే కోపంతో ఆ చివరి రూక చెల్లించే వరకు నిన్ను కారాగారంలో బంధిస్తాను అని సైనికులకు అప్పచెప్పాడు. రక్షక భటులకు అప్పచెప్పే వెంటనే వాళ్ళు వచ్చి ఆ సేవకుడిని బందీగా తీసుకువెళ్ళి కారాగారం పాలు చేశారు. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. కానీ ఈ విషయంలో మనకు చాలా కోపం కూడా వస్తుంది మొదటి సేవకుడి మీద. ఎందుకంటే మొదటి సేవకుడి పరిస్థితి చాలా దీనంగా ఉంది. అటువంటి దైన్యమైనటువంటి పరిస్థితిలో యజమానుడు అతని దీనతను గుర్తించి, అతని యొక్క నిస్సహాయతను గుర్తించి ఆయన యొక్క రుణాన్ని మాఫీ చేశాడు. ఆషామాషి రుణమా అది? లక్షల రూకలు బాకీ ఉన్నాడు. చాలా పెద్ద మొత్తం బాకీను కూడా పెద్ద మనస్సుతో ఆయన మాఫీ చేశాడు. దయగన్నాడు. దయగొని ఆయన మాఫీ చేస్తే ఆయన సంతోషించాడు సేవకుడు. వందనాలు తెలిపాడు. కానీ ఆ వందనాల కృతజ్ఞతాభావం తన జీవితంలో ప్రతిఫలించలేదు. తను మాత్రం స్వార్థబుద్ధితో తన స్వార్థాన్ని పట్టుకొని వేలాడాడు. తన తోడి సేవకుడి మీద పెత్తనం చెలాయించాడు. తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించాడు. ఆయన్ని కారాగారం పాలు చేశాడు. ఇది ఎలా ఉంది? తను పొందినటువంటి న్యాయం తన తోడి సేవకుడికి ఇవ్వడానికి ఈయనకేంటి బాధ? స్వార్థం, పేరాశ, దురాశ. ఈ విషయం నరుల్లో చాలా గొప్పగా కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ప్రతిరోజు పరలోక జపాన్ని చెప్పేటప్పుడు కూడా చెబుతూ ఉంటాం. మా అప్పులను మేము మన్నించినట్లుగా మా అప్పులను మీరు మన్నించండి. మేము ఇతరుల అపరాధములను మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు కూడా మన్నించండి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. అంటే ఇతరుల అపరాధాలను మనం ఎలా మన్నిస్తున్నామో అదే విధంగా, అంటే ఏ తూనిక తూస్తున్నామో, ఏ విధమైనటువంటి ఒక ప్రామాణికాన్ని మనం పాటిస్తున్నామో ఆ ప్రామాణికాన్ని దేవా మీరు కూడా నా ఎడల పాటించండి అని దేవుడికి చెప్పుకుంటున్నాం. ఆ విధంగా చేస్తే మనం ఎక్కడుంటాం? ఇతరులు మాత్రం మనల్ని క్షమించాలి, మనం మాత్రం ఇతరులను క్షమించకూడదు. ఇది ఎక్కడ న్యాయం? కేవలం నరుల్లోనే ఈ స్వార్థ బుద్ధి భయంకరంగా ఉంటుంది. అందుకనే నరుడు ఒక వింత జీవి. నరుడికి నరుడు తోడేలు అని ఒక తత్వవేత్త చెప్పాడు ఎక్కడో. ఇది ఎలా ఉందంటే, ఒక అత్తాకోడళ్ళ మధ్య గొడవలు అప్పటివి కాదు ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచో ఉంటాయి. కానీ మంచి అత్తలు మంచి కోడళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక అత్త అన్నదంట, ఒక సామెత ఉంది, కూరకు తాలింపు, గుడ్డకు జాడింపు, కోడలకు సాధింపు ఉంటే మంచిది. ఎంతవరకు నిజమో. కానీ ఒక అత్తగారు అన్నదంట, వాళ్ళు కుమ్మరి వాళ్ళు కుండలు చేసి అమ్ముతూ ఉంటారు. ప్రమాదవశాత్తు ఏదో అత్తగారు చేయి తగిలో కాలు తగిలో ఒక కుండ పగిలిపోయింది. కానీ కోడలు కూడా చేయి తగిలి ఏదో ఒక కుండ పగిలిపోయింది. ఇద్దరు చేయి తగిలి ప్రమాదవశాత్తు 2 కుండలు పగిలాయి. కానీ అత్త ఏమని చెప్పిందంటే, అత్త పగలగొట్టిన కుండ అడుగోటి కుండ అడుగులో ఉంది, అంటే అది పనికిరాదు. కానీ కోడలు పగలగొట్టిన కుండ క్రొత్త కుండ. కోడలు పగలగొట్టింది క్రొత్త కుండ. అంటే కోడలు చేసినటువంటి
ఆ ప్రమాదం చాలా గొప్పది అని భూతద్దంలో చూపిస్తుందన్నమాట. అంటే తన తప్పును తను సమర్థించుకుంటూ ఇతరుల తప్పును దండించడం, ఖండించడం అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయం మనలో మన కొన్ని సంఘటనలు చూసుకుంటే మనం సిగ్గుతో మొహం దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చేసిన తప్పుల్ని చాలా తక్కువగా చూపించుకుంటాం. ఇతరులు చేసిన చిన్నా చితక తప్పుల్ని భూతద్దంలో పెడుతూ ఉంటాం. ఆ తప్పుల్ని అన్ని చోట్ల ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాం. ఎన్నిసార్లు అలా మనం చేశాము. ఈరోజు మనం సిగ్గుతో భగవంతుణ్ణి నిజాయితీగా క్షమాపణ వేడుకోవాలి. మనం చేసిన తప్పులు కానీ, మన హృదయంలో నుంచి వెలువరే ఆలోచనలు కానీ, మన మనస్సులో తిరుగుతున్నటువంటి కుట్రలు కానీ, ఇతరుల గురించినటువంటి అభిప్రాయాలు కానీ, ఒక స్క్రీన్ మీద, ఒక తెర మీద అలాగ అందరికీ కనపడుతూ పోతే మనం తల ఎత్తుకొని తిరగగలమా? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే మానవ హృదయము కడు ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా ప్రవక్త చెబుతూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఇంకా పౌలు గారు కూడా అంటూ ఉంటాడు, ద్వంద్వ వైఖరి మన ప్రతి మనిషిలో కూడా ఉంది. పునీతుల్లో ఉంది, మామూలు మనుషుల్లో కూడా ఉంది. మనం ఒక మంచి విషయాన్ని చెయ్యాలనుకునేది మనం చేయలేకపోతున్నాం. కానీ ఏ విషయం అయితే చేయకూడదు అనుకుంటామో దాన్నే చేస్తున్నాం అని పౌలు గారు వాపోయారు. ఆ విషయం మనకు కూడా ఎంతో చక్కగా వర్తిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కానీ గొప్పవాళ్ళు ఏం చేశారంటే ఈ విషయంలో వాళ్ళు కఠినతరంగా వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నారు. తమతో తాము కఠిన వైఖరిని అలవాటు చేస్తూ ఇతరుల తప్పుల్ని ఎన్నుకోకుండా తమ తప్పులను కూడా తగ్గించుకుంటూ భక్తిలో ఎదుగుతూ ఉన్నారు, నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ క్షమించినటువంటి సేవకుడి విషయం యజమానుడికి తెలిసిందంట, ఇతరుల సేవకుల ద్వారా. తెలిసినప్పుడు ఆ యజమానుడు అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. నేను ఆ సేవకుడిని అంత పెద్ద మనసుతో క్షమిస్తే, అన్ని లక్షల రూకల బాకీని నేను మాఫీ చేస్తే, ఆ సేవకుడు వెళ్ళి తన తోటి సేవకుడిని కొద్ది రూకలు కూడా బాకీని కూడా క్షమించలేకపోయాడా? నేను ఒక గుణపాఠం చెబుతాను అని ఆ యజమానుడు ఆ క్షమింపనోళ్ళని సేవకుడిని పిలిపించి బాగా తిట్టి దండించి ఖండించి చివరి రూక వరకు చెల్లించే వరకు కూడా అతని ఆస్తి మొత్తాన్ని, కుటుంబ సభ్యులను జప్తు చేసుకోండి అని కఠినమైనటువంటి ఆజ్ఞలను విధించాడని మనం చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా అలాంటి మొదటి సేవకుడి గతి పట్టబోతుందా అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఇతరుల తప్పుల్ని క్షమించి, కొంతమంది ఏం చేస్తారంటే, ఒకరెవరైనా తప్పు చేశారంటే ఆ తప్పుతో వారిని వ్యక్తిత్వం వారి జీవితం మొత్తాన్ని కూడా ఆపాదిస్తారు. వారు కనపడితే ఆ తప్పే ఇతరుల్లో మెదులుతూ ఉంటుంది. కానీ మనం చేయాల్సిన విషయం ఏమిటంటే, మనుషులను ప్రేమించి వారిలో ఉన్న ఆ తప్పును ఖండించడానికి ప్రయత్నించాలి. ప్రభువు కూడా అదే చేశాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యూదులు రాళ్లతో కొట్టడానికి తన వద్దకు తీసుకువచ్చినప్పుడు, మీలో ఏ పాపము లేని వారు ఆ స్త్రీపై మొదటి రాయి వేయండి అని చెప్పినప్పుడు వారంతా కూడా
భయపడి వాళ్ళంతా కూడా నిజాయితీగా వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకొని దండించకుండా రాళ్ళు వేయకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు ఏం చేశాడు? అమ్మా, వారు నిన్ను దండించలేదా అంటే, దండించలేదు ప్రభువు అంటే, నేను కూడా నిన్ను దండించను, ఇక నుండి పాపము చేయకము అని చెప్పాడు. ప్రభువు పాపాన్ని మాత్రమే ద్వేషించాడు కానీ పాపులను ద్వేషించలేదు. ఈనాడు మన పొరుగువారి పట్ల, ముఖ్యంగా మన పట్ల అపవాదులు పెంచేవారి పట్ల, సృష్టించేవారి పట్ల, మన పట్ల అసహనంతో ఉండేవారి పట్ల, మన పట్ల కుట్రలు పన్నుతున్న వారి పట్ల కూడా మనం శాంతియుతంగా, సంయమనంగా, క్షమాహృదయంతో క్షమించాలి. అలనాడు క్రీస్తు ప్రభు శిలువపై ఉండి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెవరెవరు, దయచేసి వీరిని క్షమించండి అని పేర్కొన్నాడు. స్టీఫెన్ గారు కూడా తనను రాళ్లతో చంపుతున్న వారితో, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, దయచేసి వీటిని క్షమించండి అని శత్రువుల క్షమ కోసం ప్రార్థించాడు. ఎంతోమంది క్రైస్తవ భక్తులు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తమ శిక్షించే వారి కోసం, తమను హింస పెట్టే వారి కోసం ప్రార్థించారు. పునీత చిన్న తెరేసమ్మ కూడా తనను ఆ మఠగృహంలో తనను తప్పు పట్టే ఇతర సిస్టర్లను, తనను హింసించే ఇతర సిస్టర్లను, తనను అనవసరంగా అనవసరంగా బాధ పెట్టే వారిని కూడా క్షమించింది. హృదయపూర్వకంగా క్షమించి వాళ్ళు పెడుతున్నటువంటి కష్టాలను ఒక రోజా పుష్పంలాగా దేవుడికి సమర్పించింది. అటువంటి భక్తి తత్పరతను, క్షమా హృదయాన్ని మనం అలవర్చుకోవాలి. అలా క్షమాగుణాన్ని అలవర్చుకున్నప్పుడు మనం దైవభక్తిలో ఎదుగుతాము, మన శీలాన్ని పెంపొందించుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల పట్ల ఆయాచితంగా, అనాలోచనతో మనం వారి తప్పులను బహిర్గతం చేయకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అని మనం ఈరోజు తెలుసుకుంటాం. ఎవరికో దాహం వేసిందంట. దాహం వేసేసరికి అప్పుడు వెళ్ళి బావిని తవ్వడానికి ప్రయత్నించాడంట. అది ఎంత బుద్ధి లేనితనంగా ఉంటుంది. దాహం వేసినప్పుడే బావి త్రవ్వడం కాదు, ముందుగానే బావి త్రవ్వి పెట్టుకుంటే దాహం వేసినప్పుడు నీరు తోడుకొని త్రాగవచ్చు. ఈనాడు మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనములు 1 నుండి 7లో చూసుకుంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం వచనములు 1 నుండి 7 వరకు చూసుకుంటే, బుద్ధి లేని కన్యలు, బుద్ధిగల కన్యలు మనకు మనకు ఆ సంఘటన మన ముందు మెదులుతూ ఉంటుంది. 10 మంది కన్యలు దివ్యలు తీసుకొని రాత్రిలో పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులో 5 మంది కన్యలు బుద్ధిగల కన్యలు, 5 మంది కన్యలు బుద్ధి లేని కన్యలను మనం చదువుకుంటున్నాం. ఒక వార్తాహరుడు వచ్చి పెళ్లి కుమారుడు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పగానే ఈ బుద్ధి లేని అందరూ కూడా నిద్రపోతారు, విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ బుద్ధిగల కన్యలు ఏం చేశారంటే తమ దివిటీల్లో నూనెను అంతకుముందే తెచ్చిపెట్టుకున్నారు, సంసిద్ధులై వచ్చారు. కానీ బుద్ధి లేని కన్యలు తర్వాత తీసుకురావచ్చు, బోల్డ్ అంత టైం ఉంది కదా, ఆ అంగడిలకు వెళ్ళి కొనుక్కోవచ్చు అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారని మనం చూస్తూ ఉన్నాం. చివరకు పెండ్లి కుమారు వచ్చినప్పుడు దివిటీలు వెలిగించుకున్నప్పుడు బుద్ధిగల కన్యల దివిటీల్లో సిద్ధెల్లో నూనె బాగా ఉన్నది. కానీ బుద్ధి లేని కన్యల దివిటీల్లో సిద్ధెలలో నూనె అయిపోయింది. అప్పుడు వాళ్ళు అంగడికి వెళ్ళి కొనుక్కోవాలన్నా కానీ వాళ్ళకి సమయం దొరకదు. అప్పుడు వీళ్ళని అడుగుతారు. వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెబుతారు, ఇది మీకు మాకు సరిపోదు, మేము ముందుగానే జాగ్రత్త పడ్డాం కాబట్టి, సిద్ధపాటుతో ఉన్నాం కాబట్టి ఇది మేము మీకు ఇవ్వడానికి లేదు అని వాళ్ళు చెప్పేసి ఆ పెళ్లి కుమారుడితో ఆ ద్వారంలోకి ప్రవేశిస్తారు అని మనం చదువుతూ ఉన్నాం.
చివరకు ఈ బుద్ధి లేని కన్యలకు ద్వారం మూయబడి ఉంటుంది. ఇది ఎంతో గొప్ప ఉపమానము. ప్రస్తుత సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎంతమంది సంసిద్ధులమవుతాము సరైన విషయాలకి? ఒక యుద్ధంలో పోరాడే సైనికుడు తన దేహదారుఢ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. యుద్ధ విద్యల యందు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. యుద్ధ సామాన్లను ఎలా ఉపయోగించాలనే విషయంలో సుశిక్షితుడై ఉండాలి. ఎల్లప్పుడూ అప్రమత్తుడై ఉండాలి. అలా ఉన్నప్పుడే అతడు యుద్ధంలో మంచి పోరాటం పోరాడగలడు, మంచి విజయాన్ని సాధించగలడు. లేకపోతే తడబాటుకు గురయ్యి ప్రాణాన్ని కోల్పోగలడు. యుద్ధంలో ఓడిపోతే అపజయం వరిస్తుంది. ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో కొంతమంది విద్యార్థులు లేక ప్రభుత్వోద్యోగాల్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, శాస్త్రవేత్తలు కానీ, విద్యావంతులు కానీ, వాళ్ళందరిని చూసుకుంటే, వాళ్ళ యొక్క జీవిత నడవడికను ఒకసారి చూసుకుంటే వాళ్ళలో ఎంతో సంసిద్ధత మనం చూస్తూ ఉంటాము. విద్యార్థి దశ నుంచి కూడా ఒక కాల నిర్ణయ పట్టికను వాళ్ళు నిర్ణయించుకొని దాని ప్రకారము తర్ఫీదును కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ చదువును కొనసాగిస్తూ ఉన్నారు. అతి సామాన్య పౌరులు కూడా ఇటువంటి కాల నిర్ణయ పట్టికను పెట్టుకొని జాగరూకతతో చదవటం వలన మంచి ఉద్యోగాలను సంపాదించారని మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది నిర్లక్ష్య ధోరణితో, అశ్రద్ధతో, ఇతర విషయాల మీద కాలయాపన చేస్తూ ఆ పనికిమాలిన విషయాలలో తలదూరుస్తూ పోస్కోలు రాయులులాగా కబుర్లతో కాలం వెళ్ళబుచ్చేవాళ్ళు, ఇంకా ఎప్పుడు ఆటపాటలతో, ఇంకా భోగ విలాసాలతో మునిగి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఉండేదే 3 నాళ్ళు చేసుకో తిరణాలనే గడిపే వాళ్ళందరూ కూడా మంచి గొప్ప ఉద్యోగాలను, లేకపోతే ఉన్నతమైన పదవులను, ఉన్నత ఆశయాలను సాధించలేక సామాన్య పౌరులుగా ఉండిపోతున్నారు. జీవితాంతం కష్టపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు 10 మంది కన్యల్లో బుద్ధిగల కన్యకల్లాగా మనము సంసిద్ధులమై ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని క్రీస్తు ప్రభువు ఎప్పుడు వచ్చినా లేక మనకు మరణం ఎప్పుడు సంభవించినా ప్రభువుని ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా ఉండాలి. చావైన పాపాలు లేకుండా దివ్య సంస్కార జీవితాన్ని గడుపుతూ ఉండాలి. పునీత జాన్ బెర్క్మన్ అనేటువంటి ఒక యువ పునీతుడు, ఒక యేసుసభ యువ పునీతుడు తను శిక్షణా కాలం అంటే నోవిషియేట్ అనేటువంటి కాలంలో ఉన్నప్పుడు సాయంత్రం పూట వాళ్ళంతా కూడా ఒక క్రీడా మైదానంలో ఫుట్బాల్ ఏదో ఆట ఆడుకుంటూ ఉన్నారంట. అప్పుడు వాళ్ళ యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్ గారు వాళ్ళని చూడడానికి వచ్చారు. వాళ్ళు ఫుట్బాల్ క్రీడను ఆపివేసి ప్రొవిన్షియల్ ఫాదర్ని పలకరించడానికి మైదానం దాటి వచ్చారు. అప్పుడు ఆ ప్రొవిన్షియల్ ఫాదర్ వాళ్ళని ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడిగాడంట. ఆ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు రెండవ రాకడ 1 గంటలో ఉంది అంటే మీరేం చేస్తారు అని అడిగాడంట. వెంటనే వాళ్ళు చాలా సహజంగా సమాధానాలు చెప్పారు. ఒక నావిస్ అన్నాడంట, నేను వెంటనే దేవాలయం గుళ్ళోకి వెళ్ళి మంచి పాప సంకీర్తనం చేస్తాను. ఇంకొకడు అన్నాడంట, వెంటనే నేను ఉత్తరం రాసి లేకపోతే ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులకి చెబుతాను, 1 గంటలో ప్రభు వస్తున్నాడంట, రెండవ రాకడ సంసిద్ధులు కండి. ఇంకొకడు అన్నాడంట, ఓహో స్వర్గంలో నాకు ఇష్టమైన ఆహార పదార్థం ఉంటుందో లేదో నాకు తెలియదు, ఆ పదార్థం తింటాను. ఈ విధంగా పలు ఆసక్తికరమైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఆ జాన్ బెర్క్మన్ని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అన్నాడంట, యేసుప్రభు ఇప్పుడు 1 గంటలో వస్తున్నాడంటే నేను ఇక్కడ గంట తర్వాత టైం టేబుల్ ఏంటి, ఫుట్బాల్ ఆట ఆడుతూనే ఉండాలి కదా, నేను ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాను అన్నాడంట. ఆ సమాధానం అందరికీ ఆశ్చర్యం గొలిపింది. అంటే
జాన్ బెర్క్మన్ గారు తను చేయవలసిన సమయంలో తను నియమాలను నిక్కచ్చిగా పాటించినప్పుడు అది దైవ ప్రణాళికతో సమానం అని నమ్మాడు. అంటే తన జీవితాన్ని అంత శుద్ధిగా ఉంచుకున్నాడు. అంటే ప్రభువు ఎప్పుడొచ్చినా కానీ ఏమీ పర్వాలేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, మిగతా కార్యాలయాలు కానీ, పై అధికారులు తనిఖీకి వస్తున్నారు. అంటే నానా హడావిడి పడతారు. అన్ని ఫైల్స్ సిద్ధంగా ఉన్నాయా? అన్ని విషయాలు ప్రామాణికంగా ఉన్నాయా? పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా? అని అంతా తత్రబిత్రగా చివరి నిమిషంలో అలా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసేవాళ్ళు, ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేస్తూ సంసిద్ధతతో ఉండేవాళ్ళు, వాళ్ళు హైరానా పడవసరం లేదు. వాళ్ళు తనిఖీకి ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఫైల్స్ అన్నీ కూడా సిద్ధంగానే ఉంటాయి, పరిసరాలన్నీ శుభ్రంగానే ఉన్నాయి. అటువంటి సంసిద్ధతను క్రైస్తవులు కలిగి ఉండాలని ప్రభువు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ప్రభు ఎప్పుడు వస్తాడని కాదు, మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధతతో ఉండాలి. హృదయాలను పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, మన జీవితాలను శుద్ధిగా ఉంచుకున్నప్పుడు, మనం చేసే పుణ్యాలను ఎప్పటికప్పుడు ప్రతిరోజు చేస్తున్నప్పుడు ప్రభువు ఎప్పుడు వచ్చినా మనకు పర్వాలేదు. మన దివ్యల్లో లేకపోతే మన సిద్ధులలో నూనె పెట్టుకున్నటువంటి బుద్ధిగల కన్యకలుగా ఉంటాము. అలా కాకుండా ఎప్పుడో మేము పుణ్యాలకు పాల్పడతాము, మా వృద్ధాప్యంలో కానీ, లేకపోతే పలానా పెళ్ళయిన తర్వాత, లేకపోతే మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మేము భక్తిలో పెరుగుతాము అంటే అది కుదరని పని. అది ఎలా ఉంటుందంటే, నేను ప్రారంభంలో చెప్పిన సామెతలాగా, దాహం వేసినప్పుడు మనం బావి తవ్వుకోం కదా. బావి తవ్వుకున్నప్పుడు నీళ్లుంటాయి, దాహం వేసినప్పుడు ఆ నీళ్ళను తోడుకొని తాక్కుంటాం. అలాగ మనం సంసిద్ధులుగా ఉండడం, ఏమరిపాటు లేకుండా చక్కగా ఉండడం, సంసిద్ధతో ఉండడం దేవుని యొక్క ప్రణాళిక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.